3 చెప్పా, 4 చెప్తాను రండి. 14 వచనంలో ఉంది. 14 వచనం చూడండి. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను చెవర్ని రుణస్థుడను అంటున్నాడు. అంటే కృపాదర్శనం పొందిన ఈ పెద్ద ఆయన ఏ హృదయం కలిగిన వాడనంటే అప్పు పడిన హృదయం కలిగి, నేను అప్పైపోయింది, నేను అప్పులో ఉన్నాను అనుకుంటాడు. ఏం అప్పబడ్డాడు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడా, లేదా ఎవరి దగ్గర నుంచి ఆస్తులు తీసుకున్నాడా? అప్పు పడ్డానంటాడే, నేను రుణగ్రస్తున్నంటాడే. ఏ విషయంలో అప్పంటే సువార్త చెప్పడములో నేను అప్పు పడ్డాను. నేను సువార్త చెప్పానా, నప్పు తీరినట్టే. సువార్త చెప్పానా, నప్పు తీరినట్టే. వినండి, కృపాదర్శనం పొందిన ప్రతి విశ్వాసి కూడా నా హృదయం అప్పుపడిన హృదయంగా ఎంచుకుంటే, వినండి, సువార్త చెప్పేదానికి మనం త్వరపడతాం. నీకున్న అప్పు తెచ్చుకోవడానికి తపన పడతావు కదా, అలాగనే నీకున్న సువార్త ప్రకటించాలి అని ఆ రుణభారం త్వరగా తగ్గించుకోవాలి. లేకపోతే అప్పులతోనే చస్తే దేవుని ముందు అప్పులోలాగే కనబడతావు. అమ్మా, వింటున్నారా మీరంతా? నీ అప్పు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఎవరికైనా అప్పులు ఉన్నాయనుకోండి, త్వరగా తీర్చేసుకుందామనే ప్రయత్నం చేస్తాం కదా. అప్పులుండి మాకు నిద్ర పట్టడం లేదండి అంటారు. ఎవడికో 10,000 ఇవ్వాలట, నిద్ర పట్టడం లేదట. మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పలేదు, నీ నిద్ర పడుతుంది. ఎవరికో 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే నిద్ర పట్టడం లేదట. మరి నీ వీధిలో వాళ్ళకి ఎవరికి సువార్త చెప్పవు, నీకు నిద్ర పడుతుంది. ఇలా అనుకోవాలి మరి మనం. వినండి ప్రియమైన స్నేహితులు, అందుకనే పౌలు అంటాడు, సువార్తను ప్రకటించవలనన్న భారం అది నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల ఎవడికి శ్రమ? విననోడుగా చెప్పినోడు నాకు శ్రమ, చెప్పవలసిన నాకే శ్రమ, నేను సువార్త ప్రకటించలేదు కనుక ఈ రోజున దేవుని పిల్లలం నా హృదయం అప్పుపడిపోయింది అన్నట్టుగా మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. చూడండి, చివరి మాట చెప్తాను. నేను చెప్పాను ఇప్పుడు, మీకు మర్చిపోయారు అప్పుడే. మొదటిది ఏంటమ్మా? అర్పించు హృదయం. రెండోది ఏం చెప్పాను? అర్థించే హృదయం. మూడోది ఏం చెప్పాను? అపేక్ష గల హృదయం. నాలుగోది ఏం చెప్పాను? అప్పు పడిన హృదయం.